అధ్యాయాలు ఉండగానే చిన్న ప్రవక్త అనే భావన కలిగి ఈరోజు క్రైస్తవ సమాజం ఉన్నది. అలాగే చిన్న విషయం రాయగానే దాన్ని తక్కువగా ఆలోచించాలి, పెద్ద విషయానికి ఎక్కువగా ఆలోచించాలన్న భావనలో మనకి కనబడుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే యోనా గ్రంథం 4 అధ్యాయాలు ఉంటుంది. కానీ యోనా అనే దేవుడు చివరి వచనంలో మాట్లాడుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, యోనాతో రిక్వెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది. కాబట్టి పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త, పెద్ద అధ్యాయం, చిన్న అధ్యాయము, చిన్న సందర్భం, పెద్ద సందర్భం అనేది ఏం కాదు. బైబిల్లో ప్రతిదీ గొప్పదే. ప్రతి ప్రవక్త గొప్పవాడే, ప్రతి సందర్భం గొప్పదే, ప్రతి వచనం, ప్రతి అర్థం కూడా గొప్పదే అన్న విషయం మనం ఆలోచన చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళ్ళి 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాన్ని మనం సమకూర్చుకుందామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలులో దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసేను. సాధ్యమైనంత వరకు క్రైస్తవ సమాజం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థనలో తరచుగా వినపడుతున్న ఒక పదం వినపడుతుంది. ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు విన్న దేవా నా ప్రార్థన కూడా ఆలకించు. ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచిన దేవా మా సంఘ సరిహద్దులు విశాలపరచు, లేదా మా పరిచర్యని విశాలపరచు అని చెప్పేసి మన ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. కానీ నిజంగా ఎబ్బేజు ఎవరు? ఎబ్బేజు తల్లి ఎందుకు వేదన పడి ఇతన్ని కన్నాను అని చెప్పేసి అంటుంది? ఎబ్బేజు అనే పేరు ఎందుకు పెట్టింది? ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏమిటి? ఆ ప్రార్థన వినడానికి గల కారణములు ఏంటి అని ఒక 4 సందర్భాలు లేదా 4 ప్రశ్నలు కనుక మనం ముందు వేసుకొని వాటిని కనుక ఆలోచన చేయగలిగితే ఎబ్బేజు జీవితం మనకి కూలంకుషంగా అర్థమవుతుంది అనేది మనం ప్రయత్నం చేద్దామండి. నిజంగా మనం ఇంకా చూడగలిగినట్టయితే అసలు ఎబ్బేజు ఎవరు? ఇక్కడ 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడి ఉన్నది. ఎందుకంటే మనకి ఇవ్వబడిన సమయం కొద్దిగా కనుక సాధ్యమైనంత వరకు విషయం మీదనే దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. యూదా కుమారులు ఎవరనగా పేరేసు, హెష్రోను, కర్మి, ఊరు, శోబాలు మనకు అర్థమైపోతుంది. అంటే యూదా గోత్రానికి సంబంధించిన వాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యూదా కుమారులు ఎవరనగా అని స్టార్ట్ చేసి కిందకు వచ్చిన తర్వాత ఎబ్బేజు ప్రస్తావించబడడం జరుగుతుంది. అంటే ఎబ్బేజు ఇప్పుడు ఏ గోత్రానికి సంబంధించిన వాడిగా మనకు అర్థం చేసుకోవచ్చు మనం. అమ్మ మీరు రెస్పాండ్ అవుతుండాలరా. యూదా గోత్రానికి సంబంధించిన వాడిగా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎబ్బేజు ప్రార్థన ఒక విషయాన్ని గురించి చేస్తున్నాడు. సరిహద్దులు. సరిహద్దు అనగానే దేనికి ఉంటుంది అంటే భూమికి సంబంధించినది ఉంటుంది. మన మందిరానికి ఒక సరిహద్దు ఉంటుంది, మన ఇంటికి ఒక సరిహద్దు ఉంటుంది, మన గ్రామానికి ఒక సరిహద్దు ఉంటుంది, మన మండలానికి ఒక సరిహద్దు, జిల్లాకు సరిహద్దు, రాష్ట్రానికి, దేశానికి, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి సరిహద్దు ఉంటుంది. అంటే సరిహద్దులు అనేది భూభాగానికి సంబంధించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది సరిహద్దులు. ఇక్కడ అతని తల్లి వేదన పడి కన్నానంటున్నది. వేదన పడి, ప్రసవ వేదన వేరు, వేదన వేరు. ప్రసవ వేదన అనేది ఏ స్త్రీ అయితే గర్భం ధరించి బిడ్డను కనబోతుందో ఆ స్త్రీ పడే బాధని ప్రసవ వేదన అంటారు. ప్రతి స్త్రీ ప్రసవ వేదన పడే కంటది, దాంట్లో ఏమాత్రం సందేహం కూడా లేదు. నేను ప్రసవ వేదన పడి కంటున్నాను, నువ్వు ఎలా కన్నావని ఒక స్త్రీ మరో స్త్రీని ఎప్పుడూ అడగదు. ఎందుకంటే ఒకవేళ అలా అడిగిందనుకో అది చాలా కెచ్చేలిగా ఉంటుంది, లేదా పరిహాసంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి బిడ్డని ప్రతి తల్లి ప్రసవ వేదన ద్వారానే కంటది. ఎందుకంటే బైబిల్లో మనకి రాయబడి ఉన్నది. ఎందుకంటే అవ్వమ్మ గారికి దేవుడు తొలినాళ్ళలోనే చెప్పాడు ప్రసవ వేదన పడి కందు అని చెప్పేసి అని. కాబట్టి వేదన వేరు, ప్రసవ వేదన వేరు. ఇక్కడ మనం మరలా చదువుదామండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటెనని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. వేదన పడ్డదా, ప్రసవ వేదన పడ్డదా? వేదన పడ్డది. కాబట్టి ప్రసవ వేదన కాదు, అది మనం ప్రసవ వేదన అనుకోవద్దు, వేదన పడ్డది. అంటే ఎబ్బేజు గారి తల్లి ఆమె తన కుమారుని కనే నాటికి ఆనాటి పరిస్థితులు వేదన పడే విధంగా ఉన్నవి. ఉదాహరణకి
మీ సంఘ కాపరి కూడా వేదన ఉన్నది. ఏ వేదన మీ అందరికీ తెలుసు. సంవత్సరానికి ఎంతమందికి బాప్తిసం ఇవ్వాలనే వేదన ఉంది? 12 మందికి బాప్తిసం ఇవ్వాలనే వేదన మీకు, మీ సంఘానికి, మీ సంఘ కాపరికి ఉన్నది. తల్లిదండ్రులకు కూడా వేదన ఉంటుంది. నా పిల్లలు ప్రయోజకులు కావాలనే వేదన. అంటే వేదన వేరు, ప్రసవ వేదన వేరు. కాబట్టి ఆనాడు ఎబ్బేజు గారి తల్లి వేదన పడుతూ ఉన్నది. అంటే పరిస్థితులు చిన్న భిన్నమైనవి, తనకు అనుకూలంగా లేవు. అంటే ఏదో వేదనకరమైన స్థితి ఉన్నది. ఆ వేదనకరమైన స్థితిని బట్టే అతడికి ఆ తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అన్న దగ్గర పైన 1వ నెంబర్ రాయబడింది, కింద దానికి అర్థం కూడా రాయబడి ఉన్నది, వేదన అని. కాబట్టి ఎబ్బేజు గారు పుట్టిన తర్వాత అక్కడ పెద్దవాడవుతున్నాడు. మా అమ్మగారు నాకు వేదన అని పేరు పెట్టింది, వేదన అని ఎందుకు పేరు పెట్టింది అని చెప్పేసి అతడు ఆలోచనలో పడి ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే మేలు చేసినప్పుడు దేవుణ్ణి గణపరిచేవారు, బాధపడ్డప్పుడు దేవుడు గుర్తొచ్చేవారు. తర్వాత ఆ బాధలు వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్న స్థితి వారి జీవితంలో తరచుగా కనబడుతూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 1-2 వచనాలు చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 1-2 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనములు. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా ఆసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దోషులు అవుతారో ఆ దేవుడు ఏం చేసేవాడంటే వారిని వేరే వారికి అప్పగించేవాడు. మనకు తెలుసు ఆ పరిస్థితులన్నీ. మరలా వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో, దేవునికి మొర పెట్టుకుంటారో, మరలా వారికి నెమ్మది కలగజేస్తున్న పరిస్థితులు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కావచ్చు, ఇశ్రాయేలు చరిత్ర చదువుతున్నప్పుడు కోకొల్లగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు గారి తల్లి కూడా ఏమి ఆలోచన చేస్తుందంటే, ఆమె ఉన్న కాలంలో కూడా దేవుడు వారిని వేరే రాజుకు అప్పగించినట్టుగాను, అక్కడ సరిహద్దు రాజులు ఎవరైతే ఉన్నారో వారి భూభాగంలోనికి వచ్చి వారిని హింస పెడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనాలు కూడా మనం ఆలోచన చేయగలిగినట్టయితే ఇంకొక మాటను కూడా చూద్దామండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవా నాయనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. దేవుడు ఇశ్రాయేలుకి ఎన్నో మేలులు చేశాడు. ఐగుప్తులో నుంచి వారి మూలికలు విన్న దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. వారిని పాలు తెన్నులు ప్రవహించే కనానికి మోషే గారి ద్వారా, యెహోషువ ద్వారా తీసుకొని వచ్చి వారిని స్థిరపరిచినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ మేలులన్నీ కూడా వారు మర్చిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుందండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇలాగే మరొక మాట రాయబడి ఉంటుంది. దాన్ని కూడా చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము ఆయనను చూసారమ్మా, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే పైన రాయబడి ఉంటుంది. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా కూడా వారు మర్చిపోతున్నట్టుగానే కనబడుతూ ఉంటుంది అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో ఎబ్బేజు గారు ఆలోచనలో పడ్డాడు. ఎబ్బేజు గారు ఆలోచనలో పడి మా తల్లిగారు నాకు ఇలా ఎందుకు పేరు పెట్టారు అని చెప్పేసి ఆలోచించిన ఎబ్బేజు గారు అసలు పూర్వపు స్థితిలోనికి వెళ్ళాడు. ఓహో, దేవుడు ఇశ్రాయేలుని వేరే రాజులకు అప్పగించినప్పుడు, మొర పెట్టుకున్నప్పుడు దేవుడు ఆ మొరని ఆలకించి మరలా నెమ్మది కలగజేస్తాడన్న విషయము ఎబ్బేజు గారు తర్వాత కాలంలో తెలుసుకొని తాను ప్రార్థన చేసినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఎబ్బేజు ప్రార్థనలో కూడా ఎలా చేస్తున్నాడంటే ఏదో ఇశ్రాయేలుడు కాదన్నట్టుగా చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుందండి. ఆ ప్రార్థన చూద్దాం మనం. 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి
నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. అతడు ప్రార్థన చేసేటప్పుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు దేవుని గురించి అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలు దేవుని గురించి అనగానే మనం ఏమనుకుంటాం అంటే ఇతడు అన్యుడేమో, వేరేవాడేమో, అంటే దేవుని ఎరుగని వ్యక్తి ఏమో అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఎందుకంటే ఎరుగని తరం ఒకటి వచ్చేసింది. అందుకనే అతడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేవుని గురించి, అంటే ఇశ్రాయేలు దేవుడు ఇలా చేస్తాడు అన్న విషయాన్ని అతడు ఎరిగి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నా సరిహద్దును విశాలపరచు. ఒకనాడు మా పితరులు ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేసినప్పుడు వారి మొర విన్నావు, వారి ప్రార్థన విని నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసని తన వ్యక్తిగతం గురించి ప్రార్థన చేయడం లేదు. సరిహద్దులు విశాలపరచు. ఎవరైతే పరాయి దేశపు రాజులు ఉన్నారో లేదా పరాయి దేశపు వారు ఎవరైతే ఉన్నారో ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో దయచేసి ప్రభువా మా సరిహద్దులు విశాలపరచు, మాకు సస్యశ్యామలాన్ని ఇవ్వు, మాకు నెమ్మదిని కలగజేయి. అలా చేయడం ద్వారా నీ ప్రజలు అయిన మేము, మా వారు అందరూ నిన్ను కొనియాడతారు, నిన్ను ఘనపరుస్తారు అని చెప్పేసి అని అతడు ప్రార్థన చేసినట్టుగా కనబడుతున్నది. అతడు వ్యక్తిగత ప్రార్థన చేయలేదండి. మొదటి యోహాను గ్రంథంలో ఒక చక్కటి పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదయే. ఇక్కడ ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు అని రాయబడినదండి. మన గురించి అడగడం వేరు, ఆయనకు ఉపయోగకరమైనది అడగడం వేరు. ఇప్పుడు ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఎబ్బేజు ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నాడు? ఇశ్రాయేలు దేవుడు అని చెప్పబడుతున్నాడు. దేవుడు అంటే ఇశ్రాయేలు ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలు అనగానే దేవుని ప్రజలు. దేవుడు కూడా ఇశ్రాయేలు నా పిల్లలు అని రాయించినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంటుంది. కాబట్టి ఎబ్బేజు ఇప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే తన పిల్లల గురించి తాను వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా మా సరిహద్దులు విశాలపరచు, మేము నీ బిడ్డలం కదా అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ రాయబడి ఉన్నదంట ఆయన చిత్తము. ఇప్పుడు వారి ప్రార్థన అంటే వారి సరిహద్దులు విశాలపరిస్తే వారందరూ కూడా దేవుని వైపు త్రిప్పబడతారు, నిజ దేవుణ్ణి తెలుసుకుంటారు. అది మరలా అది ఉపయోగకరమే. కాబట్టి ఎబ్బేజు ప్రార్థన అలా చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. అలాగే అన్నగారి ప్రార్థన మనందరికీ తెలుసు. అన్నగారు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని చేసిందండి? నువ్వు గనక నాకు మగ పిల్లలను కనుక దయచేస్తే నీకు ఆ పిల్లవాడిని ఇస్తానన్న సందర్భం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుందండి. అది కూడా చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథంలో చక్కగా రాయబడి ఉంటుంది. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ఆ మాట కూడా రాయబడి ఉంటుంది. ఒక చక్కటి తీర్మానం చేసుకున్నట్టుగా ఆ తల్లిగారు అన్నగారు చేసుకున్నట్టుగా 11వ వచనంలో కనబడుతుంటుంది. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకులను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకులను నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నేను రానేక వాడు బ్రతుకు దినములన్నిటినో నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను. ఒకవేళ దేవుడు కనుక గర్భఫలం ఇస్తే ఇప్పుడు ఆమె ఎవరికి ఇస్తానంటుంది? మరలా దేవునికే ఇస్తానంటుంది. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడికి యోగ్యమైనదా, యోగ్యం కానిదా? యోగ్యమైన ప్రార్థన చేశాడు యోహాను పత్రికలో రాయబడినట్టుగా. ఎందుకంటే ఆయనకు అనుకూలమైన ప్రార్థన ఇది. ఎబ్బేజు చేసిన ప్రార్థన అనుకూలమైనదే, ఏమో చేసిన ప్రార్థన అనుకూలమైనదే. ఎందుకంటే నువ్వు నాకు గనక ఇస్తే నేను నీకే ఇస్తాను అని చెప్పేసి అన్నగారు ఎలాగైతే చేసిందో ఎబ్బేజు గారు కూడా ప్రార్థన చేశాడు. సరిహద్దులు విశాలపరచు, మాకు ఒక మంచి స్థితిని ప్రసాదించు అని ఎబ్బేజు తన ప్రజల గురించి దేవుని పిల్లల గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు నిజంగా ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చినట్టుగా మనకు కనబడుతున్నది. కాబట్టి మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే ఎబ్బేజు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యోధా గోత్రానికి సంబంధించినాడు.
ఎబ్బేజుని కనేటప్పటికీ ఆనాటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నవి? వేదనకరమైన పరిస్థితులు ఉన్నవి. వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ తల్లిగారు అతనికి ఏం పేరు పెట్టింది? ఎబ్బేజు అని పేరు పెట్టింది. కాబట్టి ఆ పేరు ఎందుకు పెట్టబడింది అని చెప్పేసి తన పేరుకున్న సార్థకత గురించి, పేరుకు వెనక ఉన్న చరిత్ర గురించి, పేరుని బట్టి ఆలోచించి తాను ఏం చేశాడంటే దేవుని వైపు త్రిప్పబడి దేవుని ఎరుగునే తరం ఒకటి వచ్చినప్పటికీ కూడా దేవుడి గురించి తెలుసుకొని దేవుడికి మొరపెట్టేట్టుగా మనకు కనబడుతున్నది. ఆ ప్రార్థన కూడా న్యాయయుక్తమైనది, న్యాయ సమ్మతమైన ప్రార్థన ఎబ్బేజు చేశాడు. కాబట్టి దేవుడు కూడా మరలా ఏం చేశాడంటే ఆనాటి సరిహద్దులు ఏదైతే ఉన్నాయో వాటిని విశాలపరిచినట్టుగా మనకు కనబడుతున్నది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఒక అన్న ప్రార్థన చేసింది, దేవుడికి ఇష్టమైన ప్రార్థన. ఒక ఎబ్బేజు ప్రార్థన చేశాడు, దేవుడికి ఇష్టమైన ప్రార్థన. మనం కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడు నిరంతరం మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించే కాకుండా ఇతర కుటుంబాల గురించి, అలాగే ఇతర సంఘస్థుల గురించి, అలాగే ఇతర వారి గురించి కనుక మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు వారితో పాటుగా మనకు కూడా మేలు చేస్తుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు మన గురించి కాకుండా ఎదుటివారి మేలు కోరే వారిగా ఉండాలి, ఎదుటివారి గురించి కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఎబ్బేజు యొక్క ప్రార్థన యొక్క ఉద్దేశం మనకు అర్థమైపోయిందని నమ్ముతూ